ఇంత అండగా తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం ఈ 59 నెలల్లో మీ బిడ్డ ఏం చేశాడో మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేశాను. అదేవిధంగా ఇక్కడే నిల్చుని మీ అందరినీ ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు. 3 సార్లు నేను ముఖ్యమంత్రి అని అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న మీ అందరి సమక్షంలో 2 చేతుల పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఆయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి ఇలాంటి వాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు పేదవాడిని గురించి పట్టించుకున్న పుణ్యాన ఏ రోజు పోని ఈ వ్యక్తి ఈ రోజు మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి ఈ పెద్ద మనిషి 2014లో ఎన్నికలప్పుడు ఈయన ఏం చేశాడు, ఎన్నికలప్పుడు ఈయన చెప్పిందేమిటి, చేసిందేమిటి అని ఒక్కసారి మీ అందరి సమక్షంలో నేను అడుగుతాను. ఆయన చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని మీరే సమాధానం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? అక్క, ఇదంతా మీ అందరికీ గుర్తుందా? ఇది గుర్తుందా అక్క? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఈ ముగ్గురితో కలిసి ఫోటోలు దిగి ఇదే కూటమి చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలనంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ఇదే జరిగింది. అప్పట్లో ఆ ఈనాడులో, ఆ ఈటీవీలో, ఆ ఏబిఎన్లో, ఆ టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అన్నాడు. మరి ఆయన 2014లో ముఖ్యమైన హామీలనంటూ ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్లో, ఆయన చెప్పిన మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్లో ఇవన్నీ ఆయన చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు. రెండోది చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఈయన చెప్పిన హామీలు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాలలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు. ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు
ఆయన సంతకం పెట్టి ఇచ్చిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఈ హామీలలో ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల నెలా ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా అందిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇలా 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 ముఖ్యమైన హామీలు చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి 2014లో పంపించాడు. 2014 నుంచి 2019 ఆయన పరిపాలన సాగించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఈ పాంఫ్లెట్లు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మీ ఏలూరులో కనిపిస్తా ఉందా? మరి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచన చేయండి. ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఇదే కూటమిలో ఉన్న ఈ 3 ఫోటోలతో పంపించిన ఈ పాంఫ్లెట్లో నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలంటూ మీకు పాంఫ్లెట్ ఇచ్చిన వాటిలో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేపాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే 3, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, అందరూ ఆలోచన చేయండి.